ఈ ఇయర్‌లో చాలా తెలుగు ఫిల్మ్సే రిలీజ్ అయ్యాయి కానీ, ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే బిగ్ స్టార్స్ ఫిల్మ్స్ ఏమీ రాకపోవడంతో అంత బెస్ట్ ఫేస్ చూడలేదు మన టీఎఫ్ఐ. కానీ 'కోర్ట్', 'కుబేరా' లాంటి మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు 2025 సెకండ్ హాఫ్ నుంచి మంచి ఎక్సైటింగ్ తెలుగు మూవీస్‌తో రాబోతుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలెడదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ఫోర్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 2025 అప్కమింగ్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్. విజయ్ దేవరకొండ గారి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత రాబోతున్న సినిమా 'కింగ్డమ్'. చాలా గ్యాప్ తీసుకొని ఈసారి పక్కా ప్లానింగ్తో గౌతమ్ తిన్ననూరు లాంటి డైరెక్టర్తో కొలాబరేట్ అయ్యి రాబోతున్న సినిమానే 'కింగ్డమ్'. దానికి అయిపు ఇంత అంత లేదు. గౌతమ్ తిన్ననూరు గారి పాస్ట్ సినిమా 'జెర్సీ' చాలా ప్రశంసలే అందుకుంది. కానీ ఈసారి ఒక యాక్షన్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. హరిహర వీరమల్లు చాలా ఇయర్స్ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక ఒరిజినల్ ఫిలిం వస్తుంది కాబట్టి దాని హైప్ ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. యాక్చువల్గా ఈ మూవీ స్టార్ట్ అయ్యే టైంకి నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేవాడిని, కానీ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసా. చాలా ఏళ్ళు అవుతుంది కదా. కానీ ఫైనల్గా జూలై 24న ఈ మూవీ థియేటర్స్లోకి రాబోతుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. నెంబర్ 3 వచ్చేసి 'వార్ 2', మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2025. ఈ సినిమాకు ఉన్నంత హైప్ ఏ మూవీకి లేదు. ఈ ఇయర్లో 2 ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టార్స్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు ఇద్దరు కొలాబరేట్ అయ్యి రాబోతున్న సినిమానే 'వార్ 2'. ఈ మూవీకి ఇంకా హైప్ రావడం గల కారణం ఇది స్పై యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మూవీ. అలాగే ఇది వార్ మూవీకి స్వీకల్ అవ్వడం కూడా దీని వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఈ మూవీ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాబోతుంది. నెంబర్ 4 వచ్చేసి 'అఖండ 2'. బాలయ్య అండ్ బోయపాటి అంటేనే ఒక ఎమోషన్. వాళ్ళు తీసిన 3 మూవీస్ 'సింహ', 'లెజెండ్' అండ్ 'అఖండ' ఈ మూవీస్ అన్నీ ఇండస్ట్రీని షేక్ చేసాయి. అలాంటిది వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోవడం. అలాంటిది వీళ్ళిద్దరికి నందమూరి తమన్ మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాలయ్య మూవీస్ అంటేనే నందమూరి తమన్ ఆన్ డ్యూటీలో ఉంటాడు. అలాంటిది బాలయ్య బోయపాటి మూవీ అంటే స్పీకర్స్కి వారంటీ చేయించుకుంచుకోవడం మంచిదేమో. ఈ మూవీ సెప్టెంబర్ 25th దసరా సందర్భంగా రాబోతుంది. నెంబర్ 5 వచ్చేసి 'ఓజీ', ద మోస్ట్ యాంటిసిపేటెడ్ తెలుగు మూవీ ఆఫ్ ది ఇయర్. ఒక్క టీజర్తోనే ఫ్యాన్స్ని పిచ్చెక్కిచ్చేసింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే ఏమైపోతారో మేమోకే వదిలేస్తున్నాం. తెలుగు మూవీస్లో ఏ రికార్డ్స్ మిగలవు. ఒక ఫ్యాన్ బాయ్ తన ఫేవరెట్ హీరో మూవీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీతో సుజిత్ మనందరికీ చూపించబోతున్నాడు. ఈ మూవీ కూడా 'అఖండ 2'తో పాటు సెప్టెంబర్ 25th దసరా సందర్భంగా రిలీజ్ అవబోతుంది. నెంబర్ 6 వచ్చేసి 'రాజా సాబ్'. మారుతి ఈ సినిమాతో మళ్ళీ వింటేజ్ ప్రభాస్ని చూసే దర్శనం కలిగించాడు. ద బిగ్గెస్ట్ ఇండియన్ హర్రర్ ఫ్యాంటసీ మూవీగా రాబోతున్న ఈ మూవీ ప్రభాస్ ఫిల్మోగ్రఫీలోనే వన్ ఆఫ్ ది గ్రేట్ మూవీ అవబోతుంది. టీజర్లో చూపించిన విజువల్స్కి ఆ ప్రభాస్ కామెడీ టైమింగ్ కానీ ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరినీ అలరించారు. ఈ మూవీ డిసెంబర్ 5th క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవబోతుంది.